ద్రోహం కేసు పెట్టాలట. ఇది డిమాండ్ బీజేపీ. అది కూడా సార్ బీజేపీ దేశద్రోహం తర్వాత పెడుతురు కానీ సార్ చీప్ లెక్కర్ అంటే ఈ అమ్మ షార్ట్ 99 రూపాయలకి ఇస్తున్నారు చూడు ఈ తల్లి. చీప్ లెక్కర్లు అంటే షార్ట్, బెంగళూరు విస్కీ ఉన్నాయి కదమ్మా, కేరళ మాల్టెడ్ విస్కీ, సుమో సార్, సుమో, ఇవి చీప్ లెక్కర్ అంటే గుర్తుపెట్టుకోవాలి సార్. నేను అడిగాను సార్, ఓపెన్ గా అడుగుతున్నాను సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిన ఒక్క బ్రాండ్ ఏందని అడిగాను సార్. దానికి ఎవరు సమాధానం చెప్పలేదు సార్. ఒకటి చెప్పండి కదా, రికార్డెడ్ ఎవిడెన్స్. ఈ రోజు కాదు 10 రోజులు టైం తీసుకోండి. మీరు సెక్రటేరియట్కి వెళ్ళండి, ఏపీ బేవరేజ్ కార్పొరేషన్కి వెళ్ళండి, రికార్డులు మొత్తం తీయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒక్క బ్రాండ్ ఏంది? ఓకే మీరు అడిగారు కదా శేఖర్ ఒక్క నిమిషం మీరే మాట్లాడేది కదా. మీరు అడిగారు కదా, సమాధానం చెప్తారట. వాళ్ళు ఏం చెప్తారు ఏంటండి ఆంజనేయ రెడ్డి గారు? వర్మ గారు, బ్రాండ్లు ఎవరు తీసుకొచ్చారనేది ప్రశ్న కాదు. ఆ బ్రాండ్ ఎంత క్వాలిటీగా తయారు చేశారనేది పాయింట్. ఇప్పుడు ఒకరు ఆపండి సార్. హనుమంత్ రెడ్డి గారు ఎందుకు సార్, ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు సార్? మరి మేము అధికారం ఉన్నప్పుడు బ్రాండ్ తెచ్చాం, కొత్త బ్రాండ్లు మేమే తెచ్చాం, కొత్త డిస్టరీలు మేమే తెచ్చాం. ఎందుకు సార్ ఆ రోజు గొంతు చించుకొని మాట్లాడారు? ఓకే ఒక్క నిమిషం శేఖర్ మీరు మాట్లాడదు కానీ ఆయన సమాధానం చెప్పే మీరే తీసుకోండి. నేనేం చెప్తున్నానంటే తయారు చేసిన క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఆ తాగిన ప్రజలు ఏమయ్యారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, బ్రాండ్లు ఎవరు తెచ్చారనే ప్రశ్న కాదు. ఆ బ్రాండ్లు ఏ క్వాలిటీతో తయారు చేశారు. మరి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా, నేను పరిపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత ఎన్నికలకు వస్తానని. కానీ లిక్కర్ పాలసీని అడ్డం పెట్టుకొని లిక్కర్ ఆదాయాన్ని కొలెక్టరల్గా పెట్టి వచ్చే 20 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయల ఆదాయము అప్పులు తీసుకొచ్చారు కదా. మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు? క్వాలిటీ విషయం ఏం సమాధానం చెప్తారు? ఎంతమంది అనారోగ్యం పాలయ్యాలి, కిడ్నీలు ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మీ పాయింట్ మీరు చెప్పారు కదా శేఖర్. సార్ ఒక్క నిమిషం సార్. మేము బ్రాండ్ల గురించి వాళ్ళు బురద వేశారు, బ్రాండ్ల గురించి అడిగితే సమాధానం లేదు. డిస్టిలరీ గురించి బురద వేశారు, డిస్టిలరీ ఓకే ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను, మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి ఆంజనేయ రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి, మీకు నేను ఇస్తాను. ఓకేలేండి ఆంజనేయ రెడ్డి గారు ఆయన మాట్లాడినవ్వండి. ఒక్క నిమిషం అండి ఆంజనేయ రెడ్డి గారు, ఆయన కంప్లీట్ చేయండి. మీకు మధ్యలో ఇచ్చాను కదా నేను మధ్యలో అడుగుతున్నాను ఏంటంటే ఆ డిస్టలరీస్ ని ఎవరు మేనేజ్ చేశారు? బెదిరించి అన్ని డిస్టలరీస్. ఓకే అదంతా ఆయన చెప్పలేడు కదా, శేఖర్ ఎలా చెప్తాడు? అది మీరు నిరూపించండి. ఓకే శేఖర్ సార్ వాస్తవంగా నేను చెప్తున్నాను సార్, వాటి రెండింటి గురించి ఎవరు సమాధానం చెప్పలేదు సార్. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఎవరైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ కుంభకోణం అని చెప్పేసి డిస్టిలరీ యజమానులందరినీ కూడా పిలిపించి వేధిస్తే వాళ్ళే హైకోర్టుకి వెళ్ళి, అయ్యా బాబు మా తప్పేం లేదు నాయన, మాకేదైతే ఇంతకుముందు సార్ నేను చెప్తాను సార్ సెప్టెంబర్ 19, 2022 సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే దానికి ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు కేసు వేశారు సార్. మొత్తం 8 బేవరేజెస్ కలిపి సార్. దాంట్లో ఏమని కేసు వేసారంటే సార్, రాష్ట్రానికి చెందుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్కహాలిక్ బేవరేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి, కొన్ని డిస్టిలరీలకు మాత్రం ఎక్కువ ఇస్తున్నారు, మా మీద ఏదైతే వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి 8 డిస్టిలరీలు కలిపి కేసు వేస్తారు సార్. వాటిల్లో ఒక డిస్టిలరీ యునైటెడ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. అది కేసు వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు సార్ ట్రిబ్యునల్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనం, మీ మోడీ గారు మీ అమిత్ షా గారు ఉన్నటువంటి ట్రిబ్యునల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా లిక్కర్ కి సంబంధించి అవకతవకలు జరగట్లేదు అని. మరి మీరు ఎట్లా చెప్తారా? సెప్టెంబర్ 19, 2022 ట్రిబ్యునల్ లో కేసు వేసిన మాట వాస్తవమా కాదా?